అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ సంబంధించి అదే అండి కౌశలం సర్వే అయితే జరుగుతుంది కదా, దానికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎంతోమంది ఎదురు చూస్తున్న ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తిగా తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ సర్వేలో ముఖ్యంగా ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. సో ఈమెయిల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఈమెయిల్ ఓటీపీ అయితే ప్రస్తుతం రావడం లేదని చాలామంది కంప్లైంట్ చేసి ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం వారు కొత్త ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ హ్యాస్ ఎనేబుల్ విత్ 2 ఆప్షన్స్. అందులో ప్రాసెస్డ్ విత్ ఓటీపీ వ్యాలిడేషన్, సెకండ్ వచ్చేసి ప్రొసీడ్ వితౌట్ ఓటీపీ వ్యాలిడేషన్. అంటే ఒకవేళ మీకు ఓటీపీ వస్తే గాను ఓటీపీతో ప్రొసీడ్ కావచ్చు. ఒకవేళ ఓటీపీ రాలేదంటే వితౌట్ ఓటీపీ ద్వారా కూడా సర్వే అయితే చూజ్ చేసుకోవచ్చు అనమాట, యాజ్ పర్ ద సిటిజన్ కన్వీనియన్స్. సో సిటిజన్ కన్వీనియన్స్ అంటే మీకు ఓటీపీ వస్తే ఓటీపీ ద్వారా చేయండి, లేకపోతే రాలేదని చెప్తే మీరు ప్రొసీడ్ వితౌట్ ఓటీపీ వ్యాలిడేషన్ అని సర్వే అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామందికి అడుగుతున్నది క్వాలిఫికేషన్ అండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాజ్ యాడెడ్ విత్ ఆప్షన్స్ సచ్ యాజ్ ఇంటర్మీడియట్, 10th క్లాస్, బిలో 10th క్లాస్. సో చాలామంది ఈ ఆప్షన్ లేకపోవడం వల్ల సర్వే అయితే చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే 10th, ఇంటరు, 10th లేకపోయినా కూడా మీరైతే సర్వే అయితే పూర్తి చేసుకోవచ్చు. సో ఇఫ్ ఎనీ సిటిజన్ ఆప్ట్స్ ఎనీ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్, ఎంప్లాయీ కాన్ సబ్మిట్ ద సర్వే వితౌట్ చూసింగ్ అదర్ ఆప్షన్స్. సో మీరు ఏదైతే ఉందో దాని ప్రకారం 10th ఉంటే 10th బిలో ఉంటే కూడా సర్వే అయితే పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం అయితే రావడం జరిగింది. సో అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు సచివాలయం వెళ్ళి ఈ సర్వే అయితే పూర్తి చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇఫ్ ద సిటిజన్ సెలెక్ట్స్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ గ్రాడ్యుయేషన్, 2 ఆప్షన్స్ విజిబుల్. అంటే మీరు ఇక్కడ కొంతమంది స్టిల్ చదువుతున్నారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎలాగని అడుగుతున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదేంటంటే పర్సూయింగ్ కంప్లీటెడ్, అంటే ప్రస్తుతం చదువుతూ ఉంటే కానీ వాళ్ళకి పర్సూయింగ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కంప్లీటెడ్ అని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ ద ఆప్షన్ సెలెక్టెడ్ యాజ్ పర్సూయింగ్ దెన్ ప్లీజ్ సెలెక్ట్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ మీరు చదువుతుంటే ప్రస్తుతం ఏం చదువుతున్నారు, ఏ కాలేజ్ చదువుతున్నారు వంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయించవలసి ఉంటుంది. ఇఫ్ ద సిటిజన్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ దెన్ సెలెక్ట్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ కాపీ. ఒకవేళ మీరు కంప్లీట్ అయితే మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టిల్ చదువుతుంటే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. మీరు చదువుతున్నట్టు ఎంటర్ చేసి మీ కాలేజ్ డీటెయిల్స్, మీరు ఏ ఇయర్ చదువుతున్నారో చెప్తే చాలు. సో ఈ విధంగా 10th క్లాసు వాళ్ళకి, అలాగే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకి, అలాగే 10th బిలో చదివిన వాళ్ళకు కూడా సర్వే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.